నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే హిందువులు అతి పవిత్రంగా భావించే దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి. ఈ దేవాలయంలో తరచూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్యన మీరు చూశారు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాటే జరిగింది. 6 నిండు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. బహుశా తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగటం ఇదే ప్రథమం. ఆ తర్వాత కొండ మీద చెప్పులు వేసుకు వెళ్ళినటువంటి సంఘటనలు, కొండ మీద మాంసాహారం భుజిస్తున్నటువంటి సంఘటనలు, కొండ మీద మద్యం తాగి గొడవలు చేస్తున్న సందర్భాలు, అలాగే కొండ మీద దేవాలయం మీద డ్రోన్ సంచరిస్తున్నటువంటి విషయాలు వెలుగులోకి చూసినప్పుడు మొత్తం టోటల్గా హిందువులందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లేటెస్ట్గా గోశాల మీద పెద్ద వివాదం జరిగింది. నిన్నైతే తిరుపతి పెద్ద రణక్షేత్రంగా మారింది. ఒకవైపున కూటమి నాయకులు, మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మధ్యన పోలీసులు. చాలా గందరగోళం, ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు ఈ పరిణామం ఇలా జరిగింది, దీనికి కారణాలు ఏమిటనే దాని మీద మనం కాస్త చర్చించుకుందాం. కరుణాకర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 సార్లు చైర్మన్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి, అనేక పర్యాయాలు బోర్డు మెంబర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఉన్నప్పుడు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడనేది ఒక నగ్న సత్యం. దళిత గోవిందం పేరు మీద దళిత వాళ్ళకు వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్ళి, వెంకటేశ్వర స్వామి అందరికీ సన్నిహితుడు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి. అనేక సంస్కరణలు కూడా కొండ మీద తీసుకువచ్చినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి చైర్మన్గా ఆ రోజున పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న ఒక ఆరోపణ చేశాడు. అదేమిటంటే, గోశాల, గోవుల్ని అక్కడ పెంచుకొని గోవుల నుంచి వచ్చేటటువంటి పాలని, నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తూ ఉండటం అనేది జరుగుతున్నటువంటి నిత్యవారీ కార్యక్రమం. గోశాల మెయింటెనెన్స్ సరిగా లేదని, వాటికి సరిగా పోషకాహారం పెట్టడం లేదని, వాటిని శ్రద్ధగా చూడటం లేదని, దానివల్ల గోవులు చనిపోతున్నాయని, ఆ కళేబరాలని పోస్టుమార్టం చేయకోకుండానే పూర్తి చేసి కవర్ చేసేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ భూమన కరుణాకర్ రెడ్డి గారు చేశారు. చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది, ఒక్కసారిగా దేవస్థానం బోర్డు ఉలిక్కిపడింది. సమాధానం చెప్పేందుకు ముందుకొచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గోవులు చనిపోలేదన్నారు. ఆ బోర్డు చైర్మన్ అయినటువంటి నాయుడు గారు ఒకటి అలా చనిపోవటం సహజం, ఇదేం పెద్ద విషయం కాదని పక్కకు నెట్టేశాడు. శ్యామలరావు గారు, ఈఓ గారు, మంచోడే, మంచి పేరున్నవాడే, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈఓగా అయిన తర్వాత టీటీడీ బోర్డులో ఉన్నప్పుడు పైనుంచి వచ్చిన ఆదేశాలకు మించి ఎక్కువ మాట్లాడలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఆయన స్టేట్మెంట్స్లో కనిపిస్తూ ఉంది. ఆయన అబద్ధం ఏమీ చెప్పలేడు కదా, చనిపోయిన వాడు నిజమేను, జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 3 మాసాల్లో 53 గోవులు చనిపోయాయి అని చెప్పారు. అంతేకాదు, గత సంవత్సరం కూడా 179 గోవులు చనిపోయాయి అని చెప్పాడు. అయితే గత సంవత్సరం అంటే కొంత వైసీపీ పరిపాలన ఉంది, కొంత వీరి పరిపాలన ఉంది. 179 అప్పుడు చనిపోయాయని చెప్పారు. అంటే గోవులు చనిపోవడం అనేది జరుగుతున్నటువంటి అంశం. సహజంగా గోవులు మందలో ఉన్నప్పుడు ముసలివైన గోవులు చనిపోవటం అనేది సహజం. కానీ మరణాల రేటు అధికంగా ఉంది. అశ్రద్ధ చేయటం వల్ల గోవులు చనిపోతున్నాయి. పవిత్రమైనటువంటి గోశాలలో ఇలా జరగటం అనేది దురదృష్టకరమైనటువంటి అంశమే కాకుండా మేనేజ్మెంట్ లోపం, సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు. తొక్కిసలాటలో ఏ విధంగా అయితే మనుషుల ప్రాణాలు పోయాయో అశ్రద్ధ వల్ల, ఇక్కడ కూడా అలాంటి అశ్రద్ధ జరుగుతుందనేది కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. దాని మీద ఈఓ గారు కూడా వచ్చారు, ఆయన చెప్పాల్సిన సమాధానం చెప్పాడు. ఈఓ గారు చెప్పినటువంటి సంఖ్యకు భిన్నంగా చైర్మన్ నాయుడు గారు చెప్పాడు.
వాళ్ళిద్దరి మధ్యన పొంతన కుదరలేదు. మరి అబద్ధం ఆడేటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ కొండ మీద కనిపించటం, గోశాలలో కనిపించటం నిజంగా హిందువులందరూ కూడా గుండెల్లోనే కుమిలిపోతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నిన్న తిరుపతి ఒక రణరంగంగా మారింది. ఎందుకు మారింది? కారణం ఏమిటి? ఇది అయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, ఈ స్టేట్మెంట్కి తిరుగు స్టేట్మెంట్గా ఈఓ గారు ఇచ్చారు, చైర్మన్ గారు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంతవరకు అయితే సర్దుకునేది. కానీ పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒక ట్వీట్ చేశారు. కరుణాకర్ రెడ్డి చెప్పేదంతా అబద్ధం, కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నది అబద్ధం, కావాలంటే నేను ఆయనది అసత్యమని నిరూపిస్తాను అని శ్రీనివాస్ గారు ఒక ట్వీటే చేశాడు. ఆ ట్వీట్ ఏంటో తెలుసా? టీటీడీ గోశాలలో గోవులు మరణించాయంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు ఇదే మా ఛాలెంజ్. ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు మీరు రండి, మేము వస్తాం, గోవులు క్షేమంగా ఉన్నాయో లేదో కళ్ళారా చూద్దురు అన్నారు. దానికి సహజంగానే కరుణాకర్ రెడ్డి గారు స్పందించవలసిందే కదా. కరుణాకర్ రెడ్డి గారు స్పందించారు. స్పందించి ఏమన్నారంటే, ఐఎమ్ రెడీ టు కమ్, నేను గోశాలకు వస్తాను, గోశాలలో చనిపోయిన కళేబరాలు అక్కడేం ఉండవు కదా, గోశాలలో ఉన్నటువంటి అవకతవకలను బయట పెడతాను, చనిపోయినటువంటి కళేబరాలను పూడ్చిపెట్టినవి తొవ్వి చూపిస్తాను అని కూడా ఆయన సవాల్ని స్వీకరించి బయలుదేరతాను అన్నాడు. మరి బయలుదేరాలి కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. వెళ్ళారు, వెళ్ళటానికి ప్రయత్నం చేశారు, కానీ ఎలవ్ చేయలేదు పోలీసులు. నిన్నంతా అదే జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏమిటంటే, కూటమి ప్రభుత్వం వైపు నుంచి చెప్పేది ఏమిటంటే, కరుణాకర్ రెడ్డి రాలేదు, కరుణాకర్ రెడ్డి పారిపోయాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఎవరి పత్రికలు వాళ్ళే కదా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. చూడండి, ఈనాడులో ఏం రాశారు? సవాలు చేసి ముఖం చాటేసిన భూమన. సవాలు చేశాడంట, ముఖం చాటేసి పారిపోయాడంట, రాలేకపోయాడంట అనేది ఈనాడులో ఇవాళ ఫ్రంట్ పేజీలో రాసినటువంటి సందర్భం. సరే, సాక్షిలో ఏం రాశారో కూడా చదివి వినిపిస్తాను. తొడగొట్టి తోక ముడిచారు, సవాలు విసిరి పారిపోయారు. తెలుగుదేశం వాళ్ళు తొడగొట్టారు, సవాలు విసిరారు, మళ్ళా తోక ముడిచి పారిపోయారని సాక్షి. ఇక ఆంధ్రజ్యోతి ఈ రెండింటికి భిన్నంగా రాసింది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కొద్దిగా కినుక వహించింది. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు TV5 అధినేత కాబట్టి, ఆయనకి చైర్మన్గా ఇచ్చారు కాబట్టి వీరు ఆయనకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా లోపల రాసినా అంత పచ్చికేలిగా రాయటల్లా. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వరకు వాళ్ళేమన్నారు, గోశాలపై గోల, గోశాల మీద గోల జరుగుతూ ఉంది అని. జరిగింది ఏంటి అసలు? వాస్తవం ఏంటి? ఎస్, కరుణాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రోజా గారు, అదేవిధంగా నారాయణ స్వామి గారు, ఇంకా నాయకులందరూ కలిసి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడితే ఏం జరిగింది? కరుణాకర్ రెడ్డి గారు ఇంటి చుట్టూరా పోలీసులు పెట్టారు. కరుణాకర్ రెడ్డి గారు బయటికి రాకుండా ఆపేదానికి ప్రయత్నం చేశారు. ఇది నిజం కాదా? విజువల్స్ కనిపించడం లేదా? కరుణాకర్ రెడ్డి తోక ముడిచాడనేది ఎందుకు మాట్లాడుతున్నారు? అలా కాదండి, మేము 2 3 రమ్మన్నాము, ఆయన మంది మార్బలంతో వచ్చేస్తున్నారు, అందుకని అటకాయించారు అని ఒక మాట మాట్లాడుతున్నారు. సింగిల్గా రావాలంట. సింగిల్గా రావాలో, ఎంతమంది రావాలో, ఎంతమందిని మీరు ఎలవ్ చేస్తారో మీరు ఆలోచించుకోండి. అంత బయలుదేరి 10 మందో 15 మందో మేము వస్తాము అంటే వాటిని ఆపి చూడండి. గోశాల దగ్గర ఎంత పకడ్బందీగా పెట్టారో. జనరల్గా మనం కలెక్టరేట్కి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తాం, ఒక 100 మంది సెలెక్ట్ చేసి పంపిస్తారు కదా, అలాగే పంపించవచ్చు కదా. ఇంటికాడ ఎందుకు ఆపాలి? ఇంటి చుట్టూ ఎందుకు బందోబస్తు పెట్టాలి? ఇలాంటి పిచ్చి వేషాలు వేసి, ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, గోశాలలో గోవులకు రక్షణ లేక అవి మరణిస్తున్న మాట వాస్తవం. ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారు వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళితే ఆ వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి అవి రాకోకుండా కప్పిపెట్టేందుకు ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎవరి పేపర్లో వాళ్ళకి రాసుకుంటున్నాయి, కానీ టీవీల్లో న్యూట్రల్ టీవీస్ కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి చూస్తే మనకు అర్థమవుతాయి. కరుణాకర్ రెడ్డి గారి ఇంటి ముందంతా పోలీసు బందోబస్తు పెట్టారు. కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక నాటకీయ పక్కీలో ఇదంతా జరిగినటువంటి మాట వాస్తవం. యాతావాత అర్థమవుతున్నది ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో సరైనటువంటి మేనేజ్మెంటు లేకపోవటం,
సరైనటువంటి దృష్టి సారించకపోవటం. ఒక్క మాట చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నది.